దేశంలో బీసీలకు అన్యాయం జరుగుతున్నది. మన రాష్ట్రం మనకొస్తే అన్ని రకాలుగా న్యాయం జరుగుతుందని బాగా ఆశపడ్డాం అధ్యక్ష. ఆశపడడమే కాదు అధ్యక్ష, తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి పోరాటం చేసింది బీసీ బిడ్డల అధ్యక్ష. ఇది నేనేదో మాట వరుసకు చెప్తున్నది కాదు. ఆత్మహత్యలు చేసుకున్నది బీసీ బిడ్డలు, తెలంగాణలో ముందుండి పోరాటం చేసింది బీసీ బిడ్డలు, ఉద్యోగాల్ని పణంగా పెట్టింది బీసీ బిడ్డలు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014లో ఇక అనుకున్నాం మా దశ తిరిగింది, మాకంతా కూడా బాగా జరుగుతాయని అనుకున్నాం. కానీ అధ్యక్ష, మిత్రులు వాళ్ళైనా వీళ్ళైనా మా పట్ల మేము ఏం పాపం చేసినామో ఏమో అధ్యక్ష మా బాధ. 2014లో ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంబీసీ అనే కార్పొరేషన్ ఏర్పాటైంది అధ్యక్ష. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్. ఇక మా సోదరులు వాళ్ళు కూడా అనుకోరు ఏంటంటే బీసీలలో ఇంకా మేము వెనకబడి ఉన్నాం కాబట్టి మన తెలంగాణ మనకు వచ్చింది, ఎంబీసీ అనే కార్పొరేషన్ ఏర్పాటయింది. దానికి సంవత్సరానికి 1000 కోట్లు, 3 ఏళ్ళు 3000 కోట్లు కేటాయించింది అధ్యక్ష. బడ్జెట్లో కేటాయింపులు చూసినప్పుడల్లా సంతోషపడుతుంటే పటాకాలు కొడుతుంటే సంవత్సరం తర్వాత రూపాయి ఖర్చు కాకపోతుండే అధ్యక్ష. 3 సంవత్సరాలు 3000 కోట్లు ఖర్చు చేసి 3000 కోట్లు కేటాయించి ఖర్చు చేసింది ఎంత అధ్యక్ష? 15 కోట్లు మాత్రమే. అంటే కేటాయింపులేమో 3000 కోట్లు, ఖర్చు ఎంత? 15 కోట్లు. ఏ రకంగా అభివృద్ధి చేస్తాం అధ్యక్ష? మేము ఏ రకంగా అభివృద్ధి చేస్తాం అధ్యక్ష? మళ్ళీ ఎన్నికచ్చండి, మళ్ళీ మమ్మల్ని మోసం చేసుడు, మళ్ళీ బీసీలను పిలుచుడు. ఏమంటున్నారా మీరు? జిల్లాలలో హైదరాబాద్కు రావాలా మీరు? హైదరాబాద్కు వస్తే కుల సంఘాలకు మీకు బిల్డింగులు ఇస్తాం, మీ భవిష్యత్తు బాగుంటుంది, మీ పిల్లలు హైదరాబాద్ చూడరా? ఎప్పటిదాకా జిల్లాలో ఉంటారంటే మేమంతా ఉరికురికి ఈ హైదరాబాద్కి వచ్చినాం అధ్యక్ష. హైదరాబాద్కి వచ్చండి, మీదే సంఘం, మీదే కుల సంఘం, ఇక మీకు 5 ఎకరాలు, ఇక మీకు 3 ఎకరాలు, ఇక మీకు 4 ఎకరాలు. ఇక మేము సంతోషపడ్డాం, జిల్లా హెడ్క్వార్టర్లోనే మాకు కుల సంఘాలు లేవు, ఇక హైదరాబాద్లో ఇచ్చారు, ఇక అయిపోయింది, మా బతుకులన్నీ బాగా అయిపోయినాయని ఇక మేము జిల్లాలకు పోయినాం. మా నాయకులంతా కూడా ప్రచారం చేసిండ్రు, అయిపోయినాయి మన బతుకులన్నీ మారిపోయినాయి, హైదరాబాద్లో మనకు పెద్ద పెద్ద సంఘ భవనం వచ్చిందని. అవి ఏడిస్తారు అధ్యక్ష? మాకు తెలుసా? మాకిచ్చేటి హైదరాబాద్కు 60 కిలోమీటర్ల దూరంలో, 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్ల దూరంలో. కానీ మిగతా వాళ్ళకు అభివృద్ధి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయిన వాళ్ళకు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళకు, భారతదేశ రాజకీయాల్ని ప్రభావితం చేసేటోళ్లకు, వాళ్ళకు హైదరాబాదులో బంజారా హిల్స్కు దగ్గరిస్తారు అధ్యక్ష. ఇది వివక్ష కాదు అధ్యక్ష? ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా బీసీల గురించి ఏం ఆలోచిస్తున్నారు అధ్యక్ష? మరి ఎన్ని సంవత్సరాలు ఈ రకమైనటువంటి పరిస్థితులే ఉంటే కేవలం ఎన్నికల సమయంలో మాట్లాడతాం, మిగతా సమయంలో ఈ రకమైనటువంటి దారులు ఎన్నుకుంటామంటే మేము ఏ రోజు బాగుపడాలి అధ్యక్ష? అధ్యక్ష, ఈరోజు బీసీల పరిస్థితి అధ్యక్ష, నా నాయ బ్రాహ్మణ సోదరుడు బార్బర్ షాప్ పెట్టుకుంటా అంటే బ్యాంకులు లోన్లు ఇయ్యాయి అధ్యక్ష. నా రజక సోదరుడు ల్యాండ్రీ దుకాణం పెట్టుకుంటామంటే బ్యాంకులు లోన్లు ఇయ్యాయి అధ్యక్ష. కానీ హబీబ్ పెన్షన్ హౌస్ లేదా మిగతా ఇంగ్లీష్ పేరు పెట్టుకొని డ్రై క్లీన్ షాప్ అంటే దానికి లోన్లు ఇస్తారు అధ్యక్ష. నేనేమంటున్నానంటే, ఒక పక్క కుల వృత్తులను ఆదుకునే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయి, మేము మీకు అండగా ఉంటాం, మీ అధైర్యపడద్దు, బీసీ కుల వృత్తులని ఆదుకునే బాధ్యత మాది అని గత ప్రభుత్వం మాట్లాడింది, ఈ ప్రభుత్వం కూడా మాట్లాడుతున్నది. మేము ఏమనుకుంటామంటే అధ్యక్ష, మేమంతా కూడా కుల వృత్తుల మీద ఆధారపడ్డటువంటి మా బీసీ కుల సోదరులు అసలైతే కుట్ర దాంట్లోనే దాగిన అధ్యక్ష. ఎప్పుడైతే కుల వృత్తులను ఆదుకుంటామని గొప్పగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారో దాంట్లోనే అసలు కుట్ర ఉన్నది. 100 సంవత్సరాల నుండి మేము కుల వృత్తుల మీద ఆధారపడుతున్నాం. ఇంకా ఏదైనా ప్రభుత్వం 5000 10,000 సహాయం చేస్తుందంటే అదే గొప్పది అనుకుంటున్నాం అధ్యక్ష. కుల వృత్తుల మీద ఆధారపడ్డాం కాబట్టి, ఆ కుల వృత్తుల మీద ఉన్నాం మేము కాబట్టి, ఈ ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి ఏదో అరకొర సాయం మీద మేము దృష్టి పెట్టినాం కాబట్టి ఇంకా ఎదుగుతలేము అధ్యక్ష. మేము అధ్యక్ష ఎంత గొప్పగా చెప్పింది అధ్యక్ష. ఎందుకు ఇవ్వరు అధ్యక్ష? బీసీ ఎమ్మెల్యేలు కారా అధ్యక్ష? మరి ఈ 42, 46, 50% వాటా అంటారు.
నేను ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం కాదు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కాదు, ప్రభుత్వాలు ఏవైనా సరే, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, రేపు ఇంకో పార్టీ ప్రభుత్వం వస్తుంది. ప్రభుత్వాలు ఏవైనా సరే ఈ శాసనసభలో మాట్లాడినటువంటి ప్రతి మాటకు విలువ ఉండాలా, ఈ శాసనసభలో చేసినటువంటి ప్రతి తీర్మానానికి ఒక విలువ ఉండాలా. కానీ ప్రభుత్వాలు ఏం ఆలోచిస్తున్నాయి అధ్యక్ష? తీర్మానం చేసి మేము చేతులు దులుపుకుంటామనే పరిస్థితికి ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. కానీ ఇది ఎట్లా సాధ్యమవుతుంది అధ్యక్ష? ఎవరు మమ్మల్ని కాపాడాలా? ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వమే కదా, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సింది మీరే కదా. ఇంకో పక్క అధ్యక్ష, నేను ఈ మాట అంటే అక్బరుద్దీన్ గారు ఎక్కడ లేస్తారో అని భయం పడుతున్నది.